దేవుని ఇంటికి ఏదైనా ఒకటి నష్టం జరుగుతుందా? దేవుని సంఘానికి ఎవరి ద్వారానే నష్టం జరుగుతుందా? దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితాలకి నష్టం కలిగే బోధ వాళ్ళ చెవులకు వినపడుతుందా? ఈ దీనుడు సహించలేడు. స్తోత్రం చెప్పాలి. ఈ దీనుడు పట్టజాలంత కోపాగ్రగుడవుతాడు. అందరికి అలవాటైపోయింది ఏంది అంటే కోపపడకూడదు, ఆవేశపడకూడదు, ఉగ్గురు అస్సలు అవ్వకూడదు, శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అనేది ఎక్కువ మంది చెబుతూ ఉంటున్నారు. అలవాటైపోయింది విని విని. అసలు యేసయ్యలో ఈ విధానం ఉందన్న విషయాన్ని చదివి కూడా వదిలేస్తున్నారు. అందుకని మనం నేర్చుకుందాం. దేవుని సంఘానం వ్యాపారపు ఇల్లుగా మారితే ఆత్మ విషయమై దీనుడైన వాడు ప్రతిస్పందించక ఆగడు. స్తోత్రం చెప్పండి. తాళ్ళను కొరడాలుగా చేస్తాడు, సింహంలాగా గర్జిస్తాడు, అన్నిటినీ పడద్రోస్తాడు. అక్కడ తన కోపమంతా ప్రదర్శిస్తాడు. దీనిని ఈ రెండు భాగాలను కలిపి చూస్తే వచ్చే విషయం ఏంటంటే ఆత్మ విషయమై దీనులు అంటారు. వీళ్ళని ఏమంటారమ్మా? ఆత్మ విషయమై అంటే ఏముండాలి? ఆత్మ విషయమై దీనులకు ఉండే లక్షణం ఏంటి అంటే వారి జీవితాల్లో ఏం నిందొచ్చినా కష్టం వచ్చినా తగ్గించుకుంటారు, ఓర్చుకుంటారు, క్షమిస్తారు, సహిస్తారు, భరిస్తారు. ఇంకో కోణంలో దేవుని విషయాల్లో ఎవరైనా సరిగ్గా లేకపోతే, దేవునికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా సరిగ్గా ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రులవుతారు. ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్న వారిని ఆత్మ విషయమై దీనులు అంటారు.